అనంతపురం జిల్లా రా రాజరికం డివిజన్ గుమ్మగట్ట మండలం మారెంపల్లె గ్రామంలో ఈ తిప్పమ్మ ఉంది. ఈ తిప్పమ్మ సమస్య ఏమంటే భూమి తగాదు. అక్కడ వీళ్ళు తాతగారు, వీళ్ళు ముత్తారు, వీళ్ళు భర్త తండ్రి కూడా దొడ్డెండ్లు వేసుకొని అక్కడ సాగులో ఉన్నారు. దాన్ని కొంచెం గొడవలు వచ్చి వీళ్ళందరూ 11 మంది తరపున ఒక 3 మనుషులు కోర్టుకు పోయినారు. కోర్టుకు పోయి దాన్ని జీవో తెచ్చినారు. జీవో తెచ్చి కోర్టులో గెలిచి వచ్చినారు. గెలిచి వచ్చిన దాంట్లో ఈఎమ్మ కూడా ఉంది కదా, ఈఎమ్మ దొడ్డి ఉంది. అక్కడ సర్వేర్ కూడా వచ్చినాడు ఊర్లో గ్రామంలోకి. సర్వేర్ 2 తూర్లు సర్వే చేసినారు మా ఎదురుగానే. మేము కూడా కళ్ళారా చూసినాము. అందుకని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున తిప్పమ్మ తరఫున పోరాటం చేస్తున్నాము. ఈఎమ్మకి న్యాయం జరగాలని మనం కలెక్టర్ సార్ గారికి ఒక అర్జీ ఇచ్చినాము. ఈ కలెక్టర్ తరఫున మనకి న్యాయం జరుగుతుందని మేము ఈ తిప్పమ్మకి మేలు జరగాలని కోరుతున్నాం. అదే విధంగా రామకృష్ణ చూడండి, కన్ను లేదు. ఇలాంటి గుడ్డి వాళ్ళకి ఎంతో మందికి ఇచ్చింటారు పింఛనీలు. ఇతనికి వయసు ఎంత? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు ఏంటి? గవర్నమెంట్ జీవో ఉందే లేదా? ఒక కన్ను ఉండే వాళ్ళకి పింఛనీలు ఎంతో మంది ఇచ్చినారు. లేదు, జీవో లేదంటే రద్దు చేయండి. ఈ రామకృష్ణకి ఇచ్చేదానికి కొంతమంది ఇట్లా తెలియకున్న వాళ్ళు అమాయకులు ఉంటారు. అమాయకులు ఉన్నప్పుడు వీళ్ళని మూలకు పారేస్తున్నారు. పట్టించుకొని అధికారులు సరిగ్గా పని చేయడం లేదు. ఒక అధికారి దగ్గర పోతే అగావు చేస్తున్నారు. పొద్దున్న నన్నే మమ్మల్నే అగావు చేస్తున్నారు. ఇది రాదు, అట్లా రాదు, ఇట్లా రాదు, ఇట్లా డిలీట్ చేసుకోవాలి, అట్లా. అది ఒక్క తూరి ఐడియా చేసిన తర్వాత కొద్ది రోజులు ఉంటుంది. సార్ దగ్గరికి పోతే చేస్తాడు అని రామకృష్ణ తరఫున మేము రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము. ఈ న్యాయం జరగాల, తిప్పమ్మకి రామకృష్ణకి న్యాయం జరగాలని కలెక్టర్ సార్ గారికి ఒక అర్జీలు ఇచ్చినాము. మేము రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ.